ఉండండి. యముడు కూడా మీ దగ్గరికి రావాలంటే భయపడతాడు. కాబట్టి శివలింగ ధారికి సమస్త పుణ్యములను ఆచరించిన పుణ్యకర్మలను చేసిన పుణ్యము కేవలం లింగ పూజ వలన మాత్రమే లభిస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇష్టలింగమిదం సాక్షాదనిష్ట పరిహారకం ధారణ మాత్ర సుపుణ్యదలింగం వీరవరై పరిపూజితలింగం కామితదాయి సుకల్పకలింగం తత్ప్రణమామ్యహమిష్టసులింగం. కాశీ జగద్గురుల వారు ఎంత అద్భుతంగా ఈ శ్లోకాన్ని రచన చేస్తూ ఇష్టలింగ ధారణ చేసుకోవడం వల్ల, ఇష్టలింగాన్ని పూజించడం వల్ల ఏమేం లభిస్తాయ్యా అనే విషయాన్ని వారు ఎంత స్పష్టంగా చెప్పినారంటే, ధారణము చేసుకుంటే చాలు, ధారణ మాత్ర సుపుణ్యదలింగం పుణ్యాన్ని కలిగిస్తుంది. ఇది వీరులైన శివభక్తులు పూజించే లింగం. వీరభక్తి ఉండాలి వాడికి శివుడి పైన. అలా వీరభక్తి ఉన్న వ్యక్తే ఈ శివలింగాన్ని ధరించగలుగుతాడు. అలాంటి సుయోగ్యమైన సుపుణ్యాన్ని కలిగించే లింగాన్ని నిత్యము ధరించండి అని దాని యొక్క భావం. అంతేకాదు చాలా విశిష్టమైన ఒక హెచ్చరికను కూడా ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఎప్పుడైతే గురువు దీక్ష ఇస్తాడో, దీక్ష ఇచ్చిన సమయంలో గురువు చెబుతాడు, ధారయేదవదానేన ఉత్తమాంగే విశేషతః ధారణీయం తత్ ప్రాణలింగమిదం తవ పూజయేదవధానేన ధారయేదవధానేన ప్రాణలింగమిదం తవ. నీకు అందించిన ఈ ఇష్టలింగము చాలా శ్రద్ధగా అవధానముతో ధరించు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ శివలింగాన్ని వదలకు, నీ నుంచి దూరం చేసుకోకు అని గురువు చాలా హెచ్చరిస్తారన్నమాట. అందుకనే ఏనాటి నుంచో మన పూర్వజులు ఈ లింగధారణ పరంపరను ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎందరు ఎన్ని రకాలుగా మనల్ని హింసించినా కానీ సర్వస్వము కోల్పోయినప్పటికీ కూడా ఈ సంస్కారాన్ని, ఈ పరంపరను ఎప్పుడు కూడా వదులుకోలేరు. ఇప్పటికీ మనం లింగధారులమై ఉన్నాము అనంటే అది మన పూర్వజులు మనకు అందించిన ఒక సంస్కార ఫలము అని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడున్నట్టుగా భారతదేశం గతంలో ఇలా లేదు. లింగము మెడలో ధరిస్తే ప్రాణాలు తీసే మొఘలులు, ఎంతోమంది క్రూరులైన రాజులు ఈ దేశానికి వచ్చి మన ధర్మాన్ని మనకి దూరం చేసే పనులు చేశారు. అప్పుడు మన వాళ్ళు ఎంత హుషారు చూడండి. మన వాళ్ళు లింగాన్ని విడవడానికి ఇష్టపడక మజర్ ఉంటుంది కదా, మజర్ ఆకారంలో పాతకాల లింగాలు ఉంటే మీకు తెలుస్తాయి, అందులో ఇష్టలింగం దాచుకొని ఎవరైనా తల్వార్ తీసుకొని వస్తే నీ మెడలు ఏముందంటే ఇది మీదే, ఇది మజర్ వేసుకున్నాను నేనని చెప్పేవాళ్ళు దాని లోపల ఇష్టలింగాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందలి పరంపర వరకు తీసుకొని వచ్చారు. ఇప్పుడు కూడా మీరు పాత వాళ్ళు ఎవరైనా లింగంకాయలు చూస్తే మీకు తెలుస్తుంది. ఇలా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రకాల ఇబ్బందులు కలిగిన ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఈరోజు మనం మంచి విద్యావంతులం, మంచి ఐశ్వర్యవంతులం, ఎవరు ఏ రకంగానైనా భగవంతుణ్ణి ఆరాధించవచ్చు అని మన సంవిధానం మనకు చెబుతుంది. ఎవరు మనకు తల్వారు పట్టుకొని లింగం తీసేయి అని బెదిరించే వాళ్ళు లేరు. అయినా కానీ ఎక్కడో మనం ధర్మాన్ని పట్టుకోవట్లేదు. దీనికంటే పెద్ద దరిద్రం ఇంకొకటి ఉండదు.
మీరందరూ కూడా బాగా హృదయంతో ఆలోచించండి. ఇన్ని రకాలుగా మీకు ధర్మం గురించి తెలియాలని జగద్గురువులు, శివాచార్యులు, విరక్త మఠాధీశ్వరులు వాళ్ళ జీవితాన్నే మీ అందరి కొరకు పణంగా పెట్టి ధర్మాన్ని నిరంతరం బోధిస్తూ ఉంటూ దీక్షా కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ వచ్చినా కూడా వచ్చిన తర్వాత ఒక 100నో 500లో 1000 10,000 వాళ్ళకు దక్షిణిస్తారు. వాళ్ళు ఎంతో కష్టపడి చేసిన తపస్సు యొక్క ఆశీర్వాదం మీరు కొనుక్కుంటారు. వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మీ పాపాలన్నీ వాళ్ళ పాదాలపైన పెట్టి మీరు పవిత్రులైపోవాలని అనుకుంటారు. ఇది మీకు సరిగ్గా అనిపిస్తుందా? ఇది చాలా అపచారం. మీ భక్తి సమర్పణ మీరు చేయండి, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఎవరు భోజనం చేస్తేనే వాళ్ళ కడుపు నిండుతుంది. ఎవరో భోజనం చేస్తే మీ కడుపు నిండుతుందా? మీరు చేతులారంగా శివ పూజ చేస్తేనే ఆ శివలింగం మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఎవరో చేసిన లింగ పూజలో పాల్గొంటే మీకు వచ్చేదేం లేదు. ఆ లింగ పూజలో ఎందుకు పాల్గొనాలి అని అంటే, వారిలాగా నేను కూడా పూజ చేసుకుంటానని అక్కడికి వెళ్ళి మనం దృఢంగా మన మనస్సులో సంకల్పం చేసుకోవడానికే ఈ వైభవమైన లింగ పూజలు, ఇంత అద్భుతమైన ప్రవచన కార్యక్రమాలు. ఇవన్నీ ఏదో మన కాలాన్ని వెళ్ళపుచ్చడానికి కాదు, మనం ఆచరించాలి అని తెలుసుకోవడానికి ఇక్కడికి రావాలే తప్ప ఏదో వచ్చామా వెళ్ళామా అని అంటే ఉపయోగం ఉండదు. కాబట్టి ఇలాంటి పుణ్యప్రదమైన ఉత్కృష్టమైన మనల్ని ఉద్ధరించడానికే సాక్షాత్తు భగవంతుడైన ఆచార్యుడు రూపంలో వచ్చి మనకు బోధించిన ఈ పవిత్రమైన పరంపరను, లింగ ధారణను ప్రతి ఒక్కరూ కూడా చేసుకొని మన జీవితాన్ని పునీతం చేసుకోవాలి. అపగచ్చతు సర్వస్వం శిరశ్ఛేదనమస్తువ. ఏమి అన్ని ఆస్తులు పోయినా సరే, ఆఖరికి మనం ప్రాణం పోయినా సరే, లింగాన్ని మాత్రం వదలని వీర వ్రతమే ఈ లింగధారణా వ్రతం. ఇలాంటి లింగధారణను మరియు ఆ లింగాన్ని పూజించే ప్రక్రియను ఖచ్చితంగా మనం తెలుసుకొని ఆచరించాలి. లింగ పూజ, ఈ ఇష్టలింగ పూజను సంక్షిప్తంగా మీకు తెలియజేస్తాను, చక్కగా వినండి. లింగ పూజ అంటే ఏదో పెద్దగా పంచామృతాలు, ఫల పంచామృతాలు, రస పంచామృతాలు, 1008 బిల్వపత్రి, 1008 పూలు, పెద్ద ఆరతులు అవేమీ అవసరం లేదు. మీ మనస్సులో లింగ పూజ చేయాలనే సంకల్పం ఒకటి ఉంటే చాలు. స్నానమాచరించి పూజా ప్రాంగణంలో వెళ్ళి ఆసనం పైన కూర్చొని శుద్ధమైన వస్త్రధారణ చేసుకొని భస్మాన్ని 15 అంగాల్లో ధరించి ఇచ్చిన లింగాన్ని చక్కగా చెంబెడు నీళ్లలో ఓం రాసి అక్కడ మనకు గురువు అందించిన మంత్రాన్ని జపిస్తూ లింగానికి నీళ్లతో అభిషేకం చేసి ఆ మంత్రముతోనే భస్మధారణ చేసి 1 2 బిల్వపత్రములు సమర్పించి, పుష్పములు సమర్పించి, ఏదో నైవేద్యం సమర్పించి మనకు గురువు ఇచ్చిన మహామంత్రం ఉంది కదా, దాన్ని 108 సార్లు జపం చేసి ఆ బిల్వపత్రిని కంటికి అద్దుకొని ఒక తీర్థము చెంచ తీసుకొని దాంట్లో గురుపాదోదకాన్ని, లింగ పాదోదకాన్ని, జంగమ పాదోదకాన్ని ఆహ్వాన భావన చేసి అది లింగము పైన వేసి ఆ లింగ తీర్థాన్ని తీసుకొని ప్రసాద సేవనం చేసి, ఎల్లప్పుడూ ఇలాగే నాకు పూజ చేసే అదృష్టం కలిగించవయ్యా లింగయ్యా అని భావన చేసి, జగత్తులో అంతటా వ్యాపించి ఉన్న మహానుభావుడైన
ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పార్వతీ పరమేశ్వరుడైన కైలాసవాసి అయిన ఆ శివుడు నా కోసం నా ఎడమ చేతిలో వచ్చి ఇంత చిన్న రూపమై నా పూజను అందుకుంటున్నాడు కదా, ఇంతకంటే నా జీవితంలో నాకు ఇంకేం భాగ్యమనే భావనతో, ఈ భావనతో చేసిన పూజ ఎన్ని వ్రతాలకు సమానమంటే అన్ని వ్రతాలు చేసిన ఫలం ఈ లింగ పూజతో లభిస్తుంది. మీరు ఏ వ్రతం చేయకపోయినా నడుస్తుంది, అన్ని దీంట్లో వచ్చేస్తాయి. అక్క మహాదేవి ఏ వ్రతం చేసిందని, మల్లమ్మ ఏ వ్రతం చేసిందని, అన్ని వ్రతాలు ఏ వ్రతం వల్ల పూర్ణమవుతాయో ఆ వ్రతం వదిలి మీరు ఎన్ని వ్రతాలు చేసినా అన్ని సున్నానే. ఏ వ్రతం చేయడం వల్ల అన్ని వ్రతాలు వస్తాయో దాన్నే శిరోవ్రతం అంటారు. కాబట్టి ఆ వ్రతమే అత్యంత ఉత్కృష్టమైన వ్రతం, అది లింగ పూజ. ఇప్పుడు మీకు చెప్పింది ఇష్టలింగ పూజ. ప్రాణలింగ పూజ ఒకటి ఉంటుంది. ఇలా పూజ చేసిన తర్వాత ఎవడి మనస్సు ప్రసన్నమవుతుందో ఆ ప్రసన్నమైన మనస్సులో జ్యోతి స్వరూపం, మన యొక్క అపానవాయువు, మన యొక్క ప్రాణవాయువు, ఈ రెండు ఒక దగ్గర సంఘాతమైనప్పుడు ఒక జ్యోతి లోపల ఒక జ్యోతి వెలుగుతుంది. ఆ జ్యోతి హృదయ కమలమునందు 12 దళాలలో కూడి ఉన్న ఆ అనాహత చక్రదళంలో ఒక జ్యోతిని భావన చేస్తూ, ఆ జ్యోతియే ప్రాణలింగమని సిద్ధాంత శిఖామణిలో చెప్పబడింది. ఆ జ్యోతిని పూజించడానికి బాహ్యములో ఉన్న బిల్వపత్రి, పుష్పము, ఫలము, ధూపము, దీపము అక్కడ వెళ్ళవో, అక్కడ ఆ వాటితో పూజ ఉండదు. అక్కడ దేనితో పూజ ఉంటుందంటే మనము నిత్యము వైరాగ్యము అనేది అక్కడ ధూపము, సమ్యక్ సద్బుద్ధియే అక్కడ దీపం, మంచి గుణాలే అక్కడ ఉపచారాలు అవుతాయి. అలా ఉత్కృష్టమైన గుణాలతో భావాలతో హృదయ మందిరంలో ఉన్న ప్రాణలింగాన్ని పూజించడమే ప్రాణలింగ పూజ. అలా ప్రాణలింగ పూజలో నిరతుడై ముందుకు వెళుతూ ఉండగా వాడి భావము పరిశుద్ధమవుతుంది. భావము పరిశుద్ధమైన వ్యక్తికి ప్రతి ఒక్క వస్తువులో లింగమే దర్శనమవుతుంది, ప్రతి ఒక్క వ్యక్తిలో లింగమే దర్శనమవుతుంది. అలా సర్వత్ర లింగాన్ని చూసే దృష్టి వాడిలో వస్తుంది. వాడికి జలము, స్థలము, బీద, పేద, దరిద్రుడు, పండితుడు ఇలా ఏ భేద బుద్ధి లేక సర్వము లింగమయం జగత్ సర్వం అనే ఉత్కృష్ట స్థితి వచ్చి వాడి బుద్ధి పరిశుద్ధమవుతుంది. ఆ స్థితికి వెళ్ళాలి అనంటే ముందు మనం ప్రతిరోజు కూడా ఇష్టలింగాన్ని 6 సమయాలు పూజ చేయాలి. ఎన్ని సమయాలు అంటారేమో మీరంతా. సరే 6 చేయకండి, 3 సమయాలన్నా చేయండి. కాదు కదా, ఎన్నిసార్లు తింటారు? 3 టైంలు కావాలి. అందులో ఒక్కటి ఎక్కువ తక్కువైనా పెద్ద జగడమే. 3 సమయాలు పూజ చేయండి, 3 సమయాలు భోజనం చేయండి. కష్టం కదా, ఆఫీస్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం ఇబ్బంది అవుతుంది కదా, మాకు తెలుసు మీ బాధ. సరే పొద్దున చేయండి, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత చేయండి స్నానం, పూజ. భోజనం కాదు, భోజనం మధ్యాహ్నం కూడా చేయండి, 3 పూటలు. పూజ 2 పూటలు చేయండి. సరే సాయంత్రం అవుతుందో లేదో అని మీరు అనుకుంటున్నారేమో, అవుతుంది. కానీ ఇంకా కన్సెషన్ మీకోసం, డిస్కౌంట్. ఒక్క పూటైనా చేయండి. పొద్దున్నే స్నానం చేస్తారు కదా మీరు, మళ్ళీ 4-5 రోజుల కంటారా ఏమి? పొద్దున్నే స్నానం చేస్తారు కదా, చేసి శుద్ధమైన వస్త్రాలు ధరించి మనం తనికెళ్ళ భరణి చెప్పినట్టు చెంబెడు నీళ్లు పోస్తే ఖుష్, చిటికెడు బూడిది పూస్తే బస్.
పుట్టి పుణ్యానికి మోక్షమిస్తడట శభాశ్రయ శంకర. విన్నారా ఎప్పుడన్నా మీరు? అంతే చేయండి, చిటికెడే బూడిద పడుతుంది ఆయనకు, చెంబెడే నీళ్లు పడతాయి ఆయనకు. కాబట్టి ఇంత మాత్రం మీరు చేసినా చాలు, మీ జన్మ ధన్యమే అవుతుందనే విషయాన్ని తెలియజేస్తూ లింగమే ప్రాణమని భావించడమే లింగాచారము. ఇక ముందలి ఆచారానికి వెళితే, మూడవ ఆవరణము జంగమ. జంగమ ఆవరణము, ఇది మూడవ ఆవరణం, ఇది మూడవ రక్షా కవచము. ఈ జంగమ అనే ఆవరణము ఏంటయ్యా దీని వైశిష్ట్యము అనంటే, ఏకమూర్తి త్రయోభాగః, ఏకమూర్తి త్రయోభాగః గురులింగంతు జంగమః. పరబ్రహ్మ ఒకడే. సనాతన ధర్మంలో 33 కోట్ల దేవతలు అది ఇది అని అనుకుంటాం కదా మనం. ఆ అవతారాలు ఎన్ని ఉన్నా అందరూ పూజించేది ఒక్క దైవాన్ని. దైవము ఎప్పుడు కూడా ఒక్కడే ఉంటాడు. అలా ఒకే ఒక్క దైవము మనల్ని అందరినీ ఉద్ధరించడానికి 3 రూపాల్లో వచ్చిందంట ఈ భూలోకానికి. ఒకటి గురు, రెండవది లింగము. గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇది మీ ధర్మం గురించి మీకు తెలియకపోతే మీరు మీ పిల్లలకి ఏం నేర్పిస్తారు? మీరు మీ పిల్లలకు ఎన్ని కోడ్లు ఇచ్చినా, ఎంత విద్య నేర్పించినా, ఎంత ప్రేమ చేసినా అవన్నీ సున్నా. పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వాల్సింది ఒకే ఒక్క వారసత్వం. అదేంటి అనంటే సంస్కారము. సంస్కారమే మీరు ఇవ్వాల్సింది, ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. అవన్నీ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు ఏం అట్లే ఉండరు. మీరు ఏమి ఇవ్వకపోయినా వాళ్ళు అవుతారు. ఎంతమంది లేరు అట్లా. కానీ సంస్కారం ఇవ్వకపోతే వచ్చేది కాదు, అది ఇవ్వాల్సిందే. అలా మన ఏక ఏవ శివ, ఒకే ఒక్క శివుడు 3 రూపాలను ధరించి గురు, లింగ, జంగమ అనే 3 రూపాల్లో గురు రూపంగా వచ్చి మనకు దీక్షనిచ్చి, లింగ రూపకంగా వచ్చి మనకే పూజనందుకొని, జంగముడిగా వచ్చి శివ జ్ఞానాన్ని, శివుణ్ణి పొందే ఒక యోగ మార్గాన్ని మనకు తెలియజేస్తూ, మళ్ళీ పునః మనందరం కూడా శాశ్వతమైన శివ పదవిని పొందేట్టుగా ఆ శివుడే గురు, లింగ, జంగముల రూపంలో వచ్చి మనల్ని ఉద్ధరిస్తూ ఉంటాడు. అలా ఏక ఏవ శివ సాక్షాత్ సర్వానుగ్రహకారకః గురు జంగమ లింగాత్మా వర్తతే భుక్తి ముక్తిదః. ఆ జంగముడు మరెవ్వరో కాదు, సర్వేశ్వరుడైన శివుని స్వరూపంలో వచ్చి మనకు శివజ్ఞానాన్ని అందించే శివుడే జంగముడు అని మనం తెలుసుకోవాలి. మామూలుగా జంగమ అనే ఈ శబ్దానికి దార్శనిక అర్థము మరియు పారంపరిక సాంప్రదాయిక అర్థాలు 2 ఉన్నాయి. దార్శనిక దర్శన శాస్త్ర పరంగా జంగమ అనంటే జ్ఞానంత్యతిశయాద్యేతు శివం విశ్వప్రకాశకం స్వరూపతయా తేతో జంగమ ఇతి కీర్తితాః. సిద్ధాంత శిఖామణిలో జగద్గురు రేణుక భగవత్పాదాచార్యులు చాలా ఉత్కృష్టమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అతిశయమైన ఉత్కృష్టమైన శివ యొక్క స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకొని ఉన్నాడో, శివుని యొక్క స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకొని విశ్వాన్ని ప్రకాశింపజేసే ఆ శివుడే నేనని ఎవరైతే తెలుసుకొని ఉండి
అంతటా ఆ జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ సంచారం చేస్తూ ఉంటాడో వాడే నిజమైన జంగముడు అని సిద్ధాంత శిఖామణిలో చెబుతూనే తస్య భాష సర్వమిభం విభాతి, ఎవరి వలన ఇదంతా కూడా ప్రకాశిస్తూ ఉందో. మీరు ఇప్పుడు ఒక ఉదాహరణ ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. మేము మీకు ఎట్లా కనబడుతున్నాం, దేని వలన కనబడుతున్నాం, దేని ప్రకాశం వలన మేము మీకు కనబడుతున్నాం. ఇక్కడ ఉన్న లైట్ల ప్రకాశం వలన, ఇక్కడనే ఉన్నారా, ఇక్కడ ఉన్న లైట్ల ప్రకాశం